వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి. ఆసిఫ్ నగర్ పోలీస్ పరిధిలో కార్డన్ సర్చ్. నంబర్ ప్లేట్ లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లాలో వాహనాల తనిఖీ చేసిన పోలీసులు. 15 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం. నిందితుడు అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. 3 వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్ల పొదలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గంగాధర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 2కి గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కళ్యాణ దుర్గం ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఆసిఫ్ నగర్ పోలీస్ పరిధిలో ఆసిఫ్ నగర్ ఏసీపీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని 60 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇళ్లను సెర్చ్ చేయడం జరిగింది అనుమానాస్పద వ్యక్తులు మరియు వస్తువుల గురించి. కానీ దాంట్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ లభించలేదు. కానీ ఒక 60 2 వీలర్లను ద్విచక్ర వాహనాలను దీంట్లో మనం ఆపి వాటిని చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చట్ట ఉల్లంఘన కంటే మోటార్ వెహికల్ యాక్ట్ చట్ట ఉల్లంఘనకు పాల్పడడం జరిగింది. వాళ్ళు దీంట్లో భాగంగా వాళ్ళు హెల్మెట్లు లేకుండా నడిపే వాళ్ళు, నెంబర్ ప్లేట్ తీసేసిన వాళ్ళు, నెంబర్ లేకుండా నడిపిన వాళ్ళు, ఉద్దేశపూర్వకంగా నెంబర్ను ట్యాంపర్ చేసిన వాళ్ళు, నెంబర్పై ఏదైనా ఒక డిజిట్పై స్టిక్కర్ అతికించుకున్న వాళ్ళు, లేదా దాన్ని టోటల్గా తీసేసిన వాళ్ళు, పోలీసు వాళ్ళకు అంటే కెమెరాస్లో క్యాప్చర్ కాకూడదని వాళ్ళ నెంబర్ అంటే అలా జరిగిందంటే వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా తీసేసినారంటే వాళ్ళ వెనుక ఏదో ఉద్దేశం ఉన్నట్టు. దాని గురించి మేము పరిశీలించడానికి, దాన్ని మేము విచారించడానికి వాళ్ళను పట్టుకోవడం జరిగింది. విచారించిన తర్వాత తగు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పట్ల ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిస్తే మాత్రం వాళ్ళపై పెట్టి కేసు ఎంవీ యాక్ట్ కేసెస్ లేకుండా ఎఫ్ఐఆర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అగెనిస్ట్గా. 60 2 వీలర్లు, 2 ఆటోలు దీంట్లో సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్సు, 12 మంది ఎస్ఐలు అండ్ ఏఎస్ఐ సెసి స్పీసీస్ కలిపి 120 దాకా దీంట్లో పాల్గొనడం జరిగింది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్.
పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు సమీప ప్రాంతాల్లో భారీగా నిషేధిత గుట్కాను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 15 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గణేష్ అనే వ్యక్తి ప్రత్యేకంగా ఓ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని, దీనిపై వచ్చిన సమాచారంతో నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు. పెదవేకి సంబంధించిన కేసు మనకు రాబడిన సమాచారం మేరకు ఒంగూరు గ్రామ శివారులో ఒక రైడ్ చేయడం జరిగింది. పోలీసు వారి టీంతో సహా ఒక రైడ్ చేయడం జరిగింది. దానిలో సుమారుగా 15 లక్షలు విలువ చేసే గుట్కా ఖైనీ ప్యాకెట్లు, ఈ నిషేధించబడిన గుట్కా ఖైనీ ప్యాకెట్లు ఒక డంప్గా ఏర్పడుకొని ఒక డంప్గా ఏర్పాటు చేసి అక్కడ దాచిపెట్టి ఒక గొడవన్లో ఒంగూరు గ్రామ శివారులో మనకు పట్టుబడింది. ఇమ్మీడియట్గా వెంటనే ఆరా తీసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దీనికి గాను అతని పేరు గేదెల సతీష్, సన్ ఆఫ్ పెంటం నాయుడు, ఏజ్ 30, ఏటిగట్టు, ఆదివారపేట, తంగెలమూడి, ఏలూరు. ఇతను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. ఇతను ముద్దాయి ఏలూరులోనే ఉంటూ ఈ చెడు వ్యసనాలకి బానిసయ్యి తర్వాత అప్పులు చేసి చాలా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బరంపూర్ నుంచి, ఒరిస్సా వైపు నుంచి ఈ ప్యాకెట్లన్నీ కూడా తెప్పించుకుంటూ ఇందులోకి భాగంగా మళ్ళీ ఒక వేరే నూజివీడికి చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా ఈ బరంపూర్లో నుంచి సప్లై చేస్తున్న వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో డంప్ చేసుకొని ఇక్కడ నుంచి ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని, గ్రామీణ ప్రాంతాల్లోని కూడా ఈ చిన్న పాన్ షాపుల్లోని, కిరాణా షాపుల్లోని కూడా సప్లై చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం అనేది మనం గమనించాము. ఇతన్ని కంట్రోల్ చేసి ఇతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. దీని విలువ కనీసం 15 లక్షలు, సుమారుగా 15 లక్షలు విలువ చేస్తుంది. ఈ మొత్తం ఈ ర్యాకెట్లో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది విచారణలో భాగంగా. అయితే ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, దీనివల్ల ఈ టొబాకో ప్రోడక్ట్స్ వల్ల ఏదైతే క్యాన్సర్ జబ్బు వస్తుందని మీ అందరికీ తెలుసు. అది మనకు ఎంత వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ పెట్టినా కానీ ఎక్కువ మొత్తంలో చాలా యూజువల్గా డౌన్ ట్రాడన్ ఎవరైతే కూలీ వర్క్స్ చేస్తుంటారో వాళ్ళు ఈ ఖైనీ ప్యాకెట్లకి దీనికి అలవాటు పడి ఉంటారు. సో ఇవన్నీ నిషేధించబడ్డాయి కాబట్టి ఈ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మీ దగ్గర కూడా ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం. వైసీపీ అరాచకాలపై ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. అనంతపురం జిల్లాలో జరగనున్న చంద్రబాబు పర్యటనపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జిల్లాలో పర్యటించి అన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు సమీక్ష నిర్వహించి స్థానిక ఎన్నికలను సన్నద్ధం చేస్తారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోని శ్రేణులతో గంటసేపు సమీక్ష నిర్వహిస్తారన్నారు. మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఖరారైంది. 18, 19, 20 3 రోజులు అనంతపురం జిల్లాలోనే ఉంటారు. ముఖ్యంగా ఎన్నికలు అయిన తర్వాత రెండవసారి అనంతపురం జిల్లాకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అయితేనేమి, అదేవిధంగా కక్షల కార్పణ్యాలతో ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తరుణంలో, అదేవిధంగా జిల్లాలో కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా బనాయించడం జరుగుతోంది మా కార్యకర్తలు, నాయకుల మీద. అదేవిధంగా ఓడిపోయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక దిశ నిర్దేశించాలి, తెలియజేయాలి, చెప్పాలి. అదేవిధంగా ఒక భరోసా ఇవ్వాలి, భవిష్యత్తులో రేపు పార్టీ ఏ విధంగా నడపాలి, అదేవిధంగా ఓటమి ఏ విధంగా జరిగింది, దానికి కారణాలు ఏంటివి అనేవి కూడా విశ్లేషించుకొని ఒక ధైర్యాన్ని ఇచ్చి
కార్యకర్తల నాయకుల్ని ముందుకు తీసుకెళ్లే దానికి అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఈరోజు చాలా వరకు కూడా ఎన్ఆర్జీఎస్ బిల్లులు అనేవి పెండింగ్ పెట్టేశారు, ఇరిగేషన్ బిల్లులు పెండింగ్ పెట్టారు, నీరు చెట్టు బిల్లులన్నీ పెండింగ్ పెట్టారు. ఈరోజు ఉదాహరణకి అనంతపురం జిల్లాలోనే ధర్మవరం నియోజకవర్గంలో చూస్తే పత్యాపురంలో అక్కడ మా పార్టీ కార్యకర్తల్ని పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల మీద కూడా తాడిపత్రిలో భాస్కర్ రెడ్డి అనే అతను కూడా పొట్టను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులంతా కూడా ఈరోజు 307 కేసులు బనాయిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో అందరితో కూడా మాట్లాడాలి. తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు దేవతా వస్త్రాలుగా మారిపోయినాయి. అవి ఎక్కడున్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అభివృద్ధి అనేది అంగుళం కూడా ముందుకు పోని విచిత్రమైన పరిస్థితి 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, లేదా బలహీన వర్గాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే ఏ సంస్థ ఈరోజు 10 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు, 10 మందికి సహాయం చేసిన పాపాన పోలేదు. అంటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేవలం మాటలతో హామీలతో 6 నెలల కాలం గడిపారు తప్ప అడుగు ముందుకు పడలేదు. మొన్న మా నాయకుడు చెప్పాడు, మీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, మీ కాలు కనీసం గడప కూడా దాటడం లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన మంత్రులు చెప్తున్న మాటలు, వాళ్ళు వాడుతున్న భాష, ఇవన్నీ చూస్తూ ఉంటే రాక్షస పరిపాలన అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక ఉన్మాది పరిపాలన అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ గేటు బయట ఆపేస్తారు. ఆయన లోపలికి పోతే ఏమి ప్రళయం వస్తుందో అని 100 మంది అక్కడ మార్షల్స్ రూపంలో ఆయన అడ్డుకుంటారు. ఆయన నో క్వశ్చన్ అని ఒక మాట అంటే బాస్టర్డ్ అన్నాడని స్వయంగా ముఖ్యమంత్రి అత్యంత పవిత్రమైన శాసనసభలో పచ్చి అబద్ధం మాట్లాడతాడు. వేములవాడ కొనాయిపల్లి గ్రామ శివార్లో పాత ఎల్లమ్మ ఆలయం వద్ద ఎక్సైజ్ సిఐకి వినతి పత్రం అందించారు. ఆలయం వద్ద ఈత చెట్లు తొలగించాలని కోరుతూ సిఐకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈత చెట్లు తొలగింపుపై ఆలయం పరిసర భూమి యజమాని మల్లయ్యపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు కావాలని మల్లయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మొత్తం పంపించాలి. పెద్ద పెద్ద ఆపసత్త గురించి మొత్తం పాములు పురుగు పూసుకుంటా కానీ ఇది ఇష్టానికి వచ్చిన బాగా కనిపించాలి. నేను కొనేపల్లిలో భూమి కొన్నా. నాది మరి ఇది బిల్లెడ్ బండి తీసుకొచ్చిండు, ఆ చెట్లని ఆప చెట్లు తీయమంటే నేను గౌన్లో అడిగొచ్చిన. అవి బాయిలో ఈత చెట్లు తీసిండు, పనికిరాని ఈత చెట్లన్నీ తీసేసి మళ్ళా సాయంత్రం అయింది. 2-3 వచ్చిర్రు, గౌన్లో వచ్చి చూసుకుంటా వేయర్రు. మళ్ళీ అందులో పడనోళ్ళు ఎవరో వచ్చిర్రు, అవి వచ్చి గౌన్లో అడిగొచ్చిన వాడిని అడిగితే నేను అడిగొచ్చినా నాకు తెలుసు పనికిరాని అయితే సీట్లు తీసేస్తే మేము మాట్లాడుకుంటాం, మేము ఏం కాదు, నీకేం అవసరం అని అన్నాడు.
అన్నగారు తీసేయకు, నేను అడిగినాకనే తీసేయమని చెప్తే నేను తీసేపించుకుంటా, నీకు ఎందుకు, నీకు ఏమన్నా అయితే నేనే మాట్లాడుకుంటా అని నేనే బాధ్యుని అని చెప్పిండు. చెప్పినాక నేను సపరేట్కి వెళ్ళిపోయినా. తిరిగి నేను సాయంత్రం 6 గంటలకు వచ్చే వరకు మేము బిల్లెడ్ బండి వస్తుందని ఇక్కడ బండి వచ్చింది. అప్పుడే మేము షాప్ చేసుకుందామని వస్తే దీనికి నాకు సంబంధం లేదు, ఆ చెట్లు నేను బీకలేదు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ధనుర్మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని గొబ్బెమ్మ అమ్మవారిని నెల రోజుల పాటు ఊరేగిస్తారు. ఆలయ అలంకారం మండపం వద్ద గొబ్బెమ్మ ఉత్సవమూర్తిని అమ్మవారిని సుందరంగా గజమాలతో ఆభరణాలతో అలంకరించిన అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. తొలి రోజున మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో మాడవీధుల్లో ఊరేగుతూ గొబ్బెమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మాట్లాడతాను, కడుపు పడతారు. ఇంకా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరులో ఓ పాఠశాలలో చదువుతున్న నిహారిక అనే విద్యార్థి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన విద్యార్థి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థిని కోసం గాలిస్తున్నారు. ఈరోజు ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో మా ఫైర్ స్టేషన్కి ఎవరు బయట కాలువ మా ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న కాలువ దగ్గర ఒక సైకిల్ ఉంది, సైకిల్తో పాటు బుక్స్ ఉన్నాయి. అమ్మాయి నీళ్ళలో పడి ఉండొచ్చు అనే అనుమానంతో మాకు ఆయన గాలిస్తున్నాము, కానీ జాడైతే మాకు తెలియదు. అమ్మాయి పేరు నిహారిక, 10th క్లాసు, రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుందని. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి వీడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. రాత్రి ఏదో జరిగిందని, వాళ్ళ మదర్ ఏదో కొట్టిందనే ఉద్దేశంతో వచ్చి అమ్మాయి పడిందని, కానీ ఎక్కడ పోయిందని కానీ సరిగ్గా మాకైతే సరైన విషయం తెలియదు. కానీ గాలిస్తున్నాము మేము. ఎస్ఐ సార్ అందరూ ఇక్కడే ఉండి అమ్మాయి కోసం వెతుకులాట ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మహిళలపై జరుగుతున్న దాడుల దృష్ట్యా అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక వీకే జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఆపదలో ఉన్నప్పుడు డైల్ 100కి షీ టీమ్కి ఎలా ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ విద్యార్థులకు మహిళల రక్షణపై వివరించారు. మొబైల్ నుంచి కానీ లేకుంటే మీ దగ్గర మొబైల్ లేకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేసినా మీ డైల్ 100కి ఒకవేళ మీరు చేస్తే మీకున్న ప్రాబ్లం అప్పటికప్పుడు పోలీస్ జస్ట్ 5 minutesలో అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? కాలేజ్ మీ ప్రిన్సిపల్ గారు చెప్తే ప్రిన్సిపల్ గారు టీచర్ ఉంటారు కదా. ఏంటమ్మా?
సార్ బై వర్క్ వస్తాం కదా సార్, మేము ప్రిన్సిపల్ వాళ్ళు మాతో ఉండరు కదా సార్, మేము కాలేజ్లో చేస్తాం. మీకు కాలేజీలో మీకు పెట్రోలింగ్ అరేంజ్ చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తారు సార్? ఇటు సైడ్ నుంచి వస్తాం. పెట్రోలింగ్ అరేంజ్ చేస్తా అని చెప్పారు కదా సార్, నాకు కూడా 1 ఇన్సిడెంట్ అయింది. నేను అక్కడ నుంచి వస్తున్నా, సీసీ కెమెరా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో యాంకర్ అనసూయ సందడి చేసింది. ఓ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన అభిమానులను ఉర్రూతలొగించి చీరకట్టుతో విశేషంగా ఆకట్టుకుంది. మీరు ఎలుక్కుండండి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ ముందు మద్యం ప్రియులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పాత ఎంఆర్పీ రేట్లకే మద్యంను అమ్మాలని డిమాండ్ చేశారు. మద్యం అధిక ధరకు విక్రయిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత ధరలకు మద్యం విక్రయించాలని తెలిపినా వైన్స్ యజమానులు అధిక డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో కొత్త ఎంఆర్పీ పేరిట అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఎక్సైజ్ పాత ప్రకారం అమలు ఏ రకం ఉందని చెప్పని పేపర్ తీసుకుపోయి కొత్త శాఖ నేను న్యూస్ ఏమనగా ఈరోజు పేపర్ ఈరోజు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ కొత్త రేట్ల ప్రకారం లేకుండా ఓల్డ్ స్టాక్ ఉన్నంత వరకు ఓల్డ్ స్టాక్ పాత రేట్లు ఉన్న స్టిక్కర్ ఉన్నంత రేటు ప్రకారం అమ్మకం అని చెప్పి పేపర్ చదివాను నేను. కాకపోతే గమ్మిపేట వెంకటేశ్వర ఫ్యాన్స్ వరకు అధిక డబ్బులు వసూలిస్తూ 140 per కోటి వరకు వసూలిస్తున్నారు. దీని మీద ఖండిస్తూ మరి మీరు మాపై వాళ్ళపై తగిన చర్య తీసుకోవాలని నా యొక్క మనవి చేసుకుంటూ నేను వినిపిస్తాను. కోడి పందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో పోలీస్ రెడ్ అలర్ట్ అవుతున్నారు. ఎక్కడైనా వాటి ఆనవాళ్లు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలకు వినియోగించే కత్తులను తయారు చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీగా కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సోమరాజు కామాడి సోమరాజు అతన్ని ఆధ్వర్యంలో ఒక కుటీర పరిశ్రమలాగా ఈ కోడికత్తులు తయారు చేస్తున్నారు. ఈ కోడికత్తులు రానున్న సంక్రాంతి దినాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అమ్మడానికని చేస్తున్నాడు. అలాగే అతని దగ్గర కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి పందాలు వేయడానికి. ఆ ఇన్ఫర్మేషన్ మీద అతన్ని అదుపులో తీసుకొని సుమారు 3,982 కోడికత్తులు, 2 కోళ్ళు స్వాధీనపరుచుకున్నాం. ఇతనికి అలాగే ఈ కోడి కత్తులకి సానపెట్టే మిషన్లు కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. ఒక్కొక్క కత్తి బహిరంగ మార్కెట్లో 300 రూపాయల చొప్పున ఇట్లా అమ్ముతున్నాడు. ఇది కోడి పందాల గురించి మాత్రమే చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మనకి కోడి పందాలు జోదాల మీద నిఘా ఉంచాం. ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిఘా ఉంచాం. ఆ నిఘాలో భాగంగానే నిన్న మొన్న 2 రోజులు కూడా ఈ కాక్పాట్స్ మీద రైడ్ చేయడం జరిగింది. కరపలోని, గొల్లపాలెంలోని రైడ్ చేసాం. రైడ్ చేసి కొంతమందిని అదుపులో తీసుకున్నాం. ఈ కత్తులు ఎక్కడ వస్తాయని విచారించగా మనకి ఈ ప్లేస్ తెలిసింది. దీని మీద సిఏ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు 12 లక్షలు.
ఈ వ్యక్తి అంతకుముందు 2006లో కూడా ఇలా కత్తులు తయారు చేస్తూ పట్టుబడ్డాడు. అప్పుడు కూడా తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. పెద్దపల్లి జిల్లా ఎన్డీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజీపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల రక్షణ కోసమే పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశామని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చునని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇప్పుడు మొన్న జరిగిన శంషాబాద్లో ఒక అమ్మాయిని ఇట్లా రేప్ చేసి చంపేసిన దాంట్లో ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు ఆడపిల్లలనే ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు తప్ప మొగోడు ఏం చేస్తున్నారని పట్టించుకోవట్లేదు. దానివల్లనే ఇట్లా ఖరాబ్ అవుతున్నారని చెప్తారు. మీకే ముఖ్యంగా ఆడోళ్ళు, మీరు మగపిల్లడు వాడు రాత్రి ఎటుపోయిండు, రాత్రి 9 గంటలకు 10 గంటలు రాకపోతే ఎటుపోయినామని చెప్పేసి వానికి అన్నం పెట్టద్దు, ఎండబెట్టాలా? అవునా కదా? వాడు 12 గంటల దాకా పోయినా ఏమన్నా కొడుకుని తండ్రి తెలవకుండా మెల్ల డోర్ చూపించేసి రాబిడ్డ అని లోపల పిలుస్తుంది. వాడు అట్లే ఖరాబ్ అవుతారు. మీకు తెలియదు. మీరు కనుక తల్లిదండ్రులు గట్టిగా ఉంటే వాళ్ళు తప్పు చేయరు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఆడపిల్లలు మాత్రం జాగ్రత్త వేస్తారు, మగవాళ్ళు మాత్రం ఇష్టపెట్టేస్తారు, వీళ్ళు బలాదూరు అయిపోయి ఇట్లా ఖరాబ్ అవుతారు. ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత మచ్చ వచ్చింది దానివల్ల? దేశమంతా వాడికి తెలిసిపోయింది. అదే తెలంగాణ రాష్ట్రం అంటే మంచి డెవలప్ అయింది, నెంబర్ 1 ఉంది, పోలీసులో నెంబర్ 1 ఉంది, అన్నింటిలో నెంబర్ 1 అంటే మళ్ళీ మనకి ఎంత మచ్చ వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు మనం చూసుకోవాలి. మన పిల్లలు ఖరాబ్ అయితే ఇప్పుడు మేము ఏదైనా కేసు అవుతుంది. ఇంకొకటి, పోలీస్ స్టేషన్లో కనుక ఒక చిన్న కేసు అయినా కానీ వానికి చిన్న సెక్యూరిటీ ఉద్యోగం కూడా రాదు. కొంతమంది మన ఇంకేం జరుగుతుందో తెలియదు. అది కెమెరా అయితే అట్లా చూస్తుంది. వీళ్ళని చూడాలి, వీళ్ళందరినీ మాట్లాడేసి కొంచెం పెట్టించేసి ఇలా కెమెరాలు పెట్టుకుంటేనే సేఫ్టీ. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు రోజుకు 15 స్నాచింగ్స్ అయ్యేది. ఆడోళ్ళు మెడల బంగారం వేసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితి హైదరాబాద్ సిటీలో ఒక 10 years బ్యాక్. ఇప్పుడు ఒక్కడు కూడా అసలు ఆడోళ్ళ మెడల ఇట్లా చేయి తాకియట్లేదు. ఎందుకంటే క్షణాలలో పట్టేస్తున్నారు. ఎందుకు? ప్రతి అడుగడుగు ఆడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అంతే. కాబట్టి మీరు కూడా అట్లే ఉండాలా. ఎంతో కొంత సరే, పేదోళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మంచి డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా మేము కోదండ రామాలయం దగ్గర ఈవోను అది చేస్తే 8 కెమెరాలు పెట్టించేసి ఎన్టీపీసీ కానీ ఈ ఏరియా అంతా చాలా మన పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా సంబంధించిన వాసులే. ఇది ఒక గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా వచ్చింది. మీరు సమస్యలు చెప్తున్నారు, రైట్. ఇవన్నీ కూడా మన మున్సిపల్ వాళ్ళ కార్పొరేషన్ తీసుకోవడం. రేపు కూడా ఫ్యూచర్లో ఎట్లా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి సంబంధించి కూడా మీరు రాజకీయంగా తీసుకోండి, మన అఫీషియల్గా 2 విధాలుగా తీసుకుంటాం. ఏ విధంగా పోయినా కొంచెం సమస్య 2 విధాలు పోదాం. ఏ విధంగా పోయినా సమస్య సాల్వ్ అయితే మనకు జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి. ఆసిఫ్ నగర్ పోలీస్ పరిధిలో కార్డన్ సెర్చ్, నంబర్ ప్లేట్ లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. పశ్చిమ గోదావరి జిల్లాలో వాహనాల తనిఖీ చేసిన పోలీసులు, 15 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం, నిందితుడు అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.